హాయ్ అండి, నేను మీ ప్రతిమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి పూరీలు వేసుకుంటాం కదా మనం టిఫిన్స్గా, దానికి కాంబినేషన్ కర్రీ అయితే నేను ఈ వీడియోలో ప్రిపేర్ చేయబోతున్నాను. కర్రీ చూశారు కదా, వీడియోలో మంచి టెంప్టింగ్గా ఉంది కదా. అది బంగాళదుంప, క్యారెట్, టమాటాలతో గుజ్జు కూర అనమాట అండి. ఇది పూరీలకి కాంబినేషన్ కర్రీ అనమాట. చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ప్రిపేర్ చేయాలని ఉవ్విళ్ళూరుతారు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నాను నేను. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 మీడియం సైజు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో వేపుకుంటూ ఉండగా మళ్ళీ దీనిలోకి ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను. అవి ఒక క్యారెట్, ఒక టమాటా తీసుకుని ఇవి వేగేలోపు వాటిని కూడా కట్ చేసేసుకుందాము. బంగాళదుంపలు కూడా పొట్టు తీసేసి ఉడకపెట్టకుండా పచ్చి బంగాళదుంపల్ని పీల్ తీసేసి, క్యారెట్ని కూడా పీల్ తీసేసి వాటిని మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. 3 మినిట్స్లో అయితే కర్రీ అయిపోతుందండి. ప్రిపేరింగ్ మెథడ్ అయితే 3 మినిట్సే అనమాట. చూపించాను కదా, బంగాళదుంపలు వీడియోలో చూపించినట్టుగా ఆ సైజులో కట్ చేసుకోవాలి. దాని మీద కొంచెం చిన్న సైజులో ఒక క్యారెట్ని కూడా అలాగే పీల్ తీసి కట్ చేసుకోవాలి. ఇవి రెండు ఒకసారి తిప్పిన తర్వాత కొద్దిగా ఒక 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం వెల్తిగా వేసుకోండి, టీ స్పూన్ కొంచెం వెల్తిగా వేసుకోండి, ఫుల్ స్పూను కారం వేసేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి. నేను కర్రీస్కి ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి తక్కువ వేసి కారం ఎక్కువ వేస్తానండి. కొంచెం టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా టెంప్టింగ్గా ఉంటుందని అలా అయితే వాడతానన్నమాట. అందుకని ఒక్కటే పచ్చిమిర్చి వేసాను. కారం అయితే టీ స్పూన్ వేసాను ఫుల్గా. టీ స్పూను సాల్టు కొంచెం వెల్తిగా తగ్గించుకుని వేసుకోండి. అంతేనండి. వీటిలో మళ్ళీ ఇప్పుడు మనం ఒక టమాటా కూడా యాడ్ చేసుకుందాము. ఈలోపు నూనెలో ఇవి మగ్గితే బాగుంటాయి. ఇవి మగ్గిన తర్వాత టమాటా కూడా చెప్పాను కదా, ఒక టమాటా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని దీన్ని కూడా బంగాళదుంప ముక్కలతో పాటు కలిపేసుకుని ఇవన్నీ బాగా మెత్తబడేటట్టు ఒక 2 మినిట్స్ అయితే తిప్పుకుని కొద్దిగా నేను ఎప్పుడు చెప్తాను కదా మెజర్మెంట్ కప్ రైస్ కుక్కర్ అని, దానిలో ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవి కుక్ అవ్వటానికి ఈ కుక్కర్లో చేస్తాం కదా, చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఈ కర్రీ. అంతేనండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకుని వెయిట్ పెట్టుకుని ఒక్క విజిలే రానివ్వాలండి. అయిపోయిందండి, కర్రీ అయిపోయింది, విజిల్ వచ్చేసింది. లిడ్ తీసి చూసిన తర్వాత కర్రీ టెక్స్చర్ అయితే ఇది చూశారు కదా, ఎంత టెంప్టింగ్గా ఉందో. కలర్ ఏంటి, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. దానిలో ఫైనల్గా కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసుకుని వేసుకుని నేను కొంచెము థిక్నెస్ వస్తుందని కర్రీకి ఒక 1/2 టీ స్పూన్ అయితే వరిపిండి కలిపానండి. ఇందులో మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అంటే శనగపిండి అలా వేస్తారు కదా పూరీలకి, కానీ ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. బియ్యం పిండి యాడ్ చేసి ఒక 1/2 టీ స్పూనే వేసి ఫైనల్గా ఒకసారి మొత్తం తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్. బంగాళదుంప, క్యారెట్, టొమాటో కాంబినేషన్ కర్రీ అయితే పూరీలకి ఇంతే. కర్రీ చూశారు కదా, సర్వింగ్ బౌల్లో తీసిన తర్వాత ఎంత టెంప్టింగ్గా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే యాస్టీజ్ మీరు కూడా ఇంటి దగ్గర ఈ కర్రీ ప్రిపేర్ చేసి చూసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ.